సాగర్, అయితే పశ్చిమాసియా యుద్ధాన్ని ఎంటైర్ వార్ని కోవిడ్తో పోలుస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. ఆయన పార్లమెంట్లో మాట్లాడేప్పుడు కూడా పాయింట్ బై పాయింట్ ఆయన చాలా లాజికల్గానే మాట్లాడారు. ఎక్కడో జనాలు ఏదో భయోత్పాతం సృష్టించాలనే ఉద్దేశం కాదు. మనం అటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే మన ప్రిపేర్నెస్ ఎలా ఉండాలి అనేది చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ఎంపవర్డ్ గ్రూప్స్తో కూడా పర్యవేక్షణ అనే మాట ప్రస్తావనకు వచ్చింది. నిజంగా అలా కోవిడ్ లాంటి పరిస్థితి అంటారు ఇది? యాక్చువల్గా నిజంగా మాట్లాడితే భారతదేశంలో యుద్ధాన్ని అర్థం చేసుకోవడము, యుద్ధం పట్ల అవగాహన చాలా తక్కువ. మనకు ఆ పెయిన్ తెలియదు. కానీ నిజానికి చాలా దేశాలు, యూరోపియన్ దేశాలకు కానీ, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసిన దేశాలు, వాళ్ళ అనుభవాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనకు ఇప్పుడు మనం ఈవెన్ చైనా అయినా కానివ్వండి, లేకపోతే వియత్నాం లాంటి దేశాలు, చాలా దేశాలు కూడా వాళ్ళు యుద్ధాలని ప్రతిసారి చూసి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అయితే సిరియాలు, ఇరాక్లు, మిడిల్ ఈస్ట్లో ఉన్న పరిస్థితులు అని తెలుసు. మనకు యుద్ధం పట్ల అవగాహన మనకు లేదు చాలా వరకు. మనకి ఎప్పుడో మన చాలా తరాలు గడిచిపోయాయి. తర్వాత మనకి పెద్దగా యుద్ధాల మీద లేదు. అది అందులో ఉత్తరాదిలో ఉన్నంత డౌన్ వింధ్యాస్ అసలు లేదు. అటు ఉత్తరాదిలో కూడా 65 వార్ పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం కావచ్చు, 71 వార్ కొంతమేర ఇంపాక్ట్ చూసింది. నిజానికి ఎక్కువగా మనం ఈస్టర్న్ పార్ట్లోనే ఎక్కువ యుద్ధం జరిగింది, వెస్టర్న్ ఫ్రంట్లో కొంత తక్కువ జరిగింది యుద్ధం. కానీ బట్ 71 వార్ తర్వాత మనకు డైరెక్ట్ వార్ అనేది జరగలే. కార్గిల్ యుద్ధం కేవలం కార్గిల్కే పరిమితం. అది మొత్తం దేశవ్యాప్తంగా ఏం చూపించలేదు. హాఫ్ సెంచరీ మనం యుద్ధం చూడలేదు. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం చాణక్యుడు చెప్తాడు, సో యుద్ధం అనేది చాలా కొత్త ఆవిష్కరణలకి మార్గం చూపిస్తుంది. అండ్ యుద్ధం వల్ల అనేక మార్పులు వస్తాయి సమాజంలో. అవన్నీ కూడా ఎవాల్యూషన్ అండ్ హ్యూమన్ ఎవాల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది ఒక థియరీ ఉంది. ఇది ఎవరైనా సరే వార్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది. సున్జూ లాంటి వాళ్ళు కూడా అదే చెప్తారు, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ వార్. వార్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఒక లెసన్స్ ఇస్తూనే ఉంటుంది సమాజానికి. బట్ మనం ఏమైపోయినామంటే శాంతి అనే ఒక పాయింట్ మనం మాట్లాడుతున్నాం, కానీ నిజంగా శాంతియుతంగా ఉన్నామా అని అంటే లేము. మనం ఆర్మ్డ్ స్ట్రగుల్స్ ఎట్లాంటి చూసామంటే ఇంటర్నల్ గా ఇన్సర్జెన్సీస్ చూస్తున్నాం. ఇంటర్నల్ గా ఇప్పుడు అటు ఉల్ఫా ఉగ్రవాదులు కావచ్చు, ఇటు మావోయిస్టులు కావచ్చు, లేకపోతే రకరకాల పద్ధతుల్లో ఇన్సర్జెన్సీలు ఇవి చూస్తూ వచ్చాం. కానీ మనకు ఓవరాల్ గా వార్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందన్నది తెలియదు. ఈ జనరేషన్స్కి అసలు తెలియదు. 2-3 జనరేషన్స్ పోయినాయి. ఇప్పుడు నిజంగా యుద్ధం గురించి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అందుకే మోదీ గారు చెప్పిన మాటల్లో చాలా దూరదృష్టితో కూడినటువంటి వ్యాఖ్యగా నేను అనుకుంటున్నాను. మనం ఒక 20 రోజుల క్రితం అనుకుంటాను ఈ క్రైసిస్కి సంబంధించినటువంటి మాటలు వస్తున్న టైంలో మన ఆయిల్ షిప్మెంట్స్ ఆగిపోయినాయి, హార్మోస్ గురించి మాట్లాడినప్పుడు కూడా మనం అనుకున్నాం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ కోవిడ్ అండి అని మనం అనుకున్నాం. ఎందుకంటే కోవిడ్ ఎందుకు అంటే ఒక విపత్కర పరిస్థితి మనకు తెలియకుండానే మనకు వస్తుంది. అది మనం క్రియేట్ చేసుకున్నది కాదు. మనకి ఏదో ఎక్కడో వేరే ప్రపంచంలో, ఇప్పుడు గ్లోబలైజేషన్లో ఉన్నామండి, ఎక్కడో ఏ తప్పు జరిగినా, ఏ ప్రాబ్లం జరిగినా అది మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. బికాజ్ మన రాకపోకలు ఉంటాయి, వాణిజ్యం ఉంటుంది, అండ్ ఎకానమీలు ముడిపడి ఉంటాయి, బ్యాంకింగ్ సిస్టమ్ ముడిపడి ఉంటుంది, రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర స్పిల్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన మీద స్పిల్ ఓవర్ ఉండింది, మన సప్లై చైన్ డిస్రప్షన్స్ ఉండేది. సరే, అది కొంచెం ఆ ఫ్రంట్ వేరు కాబట్టి మనకు ఇబ్బంది కాలే. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ లైక్ ఇది చాలా సీరియస్ ఇష్యూ. హార్మూజ్ స్ట్రెయిట్లో అక్కడ క్లోజ్ అవ్వడము, సరే మనకు అవసరానికి తగ్గట్టుగా ఆయిల్ రిజర్వ్స్ రావడం ఇంపార్టెంట్, ఆయిల్ దిగుమతులు జరగడం ఇంపార్టెంట్. నెమ్మదిగా వస్తున్నాయి. మనం ఆల్టర్నేట్స్ చూసుకున్నాము. ఇదివరకు 27 దేశాలకే ఉండేది, ఇప్పుడు 41 దేశాల నుంచి మనము ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము ఆయిల్. గ్యాస్ సప్లై అని అంటేనేమో ఎక్కువగా గల్ఫ్ రీజియన్లోనే గ్యాస్ సప్లై సంబంధించి ఉంది, అక్కడ నుంచి తెచ్చుకోవాలి మనము. ఇట్లా రకరకాల అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కోవిడ్తో పోల్చడం అంటే నిజంగా కరెక్టే. మోదీ గారు ఏం చెప్పారంటే 7 ఎంపవర్డ్ గ్రూప్స్ని మేము ప్రారంభించాము ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ నేపథ్యంలో అన్నారు. కోవిడ్ టైంలో ఎట్లాగైతే 7 ఎంపవర్డ్ గ్రూప్స్ని ఫామ్ చేశారు, అప్పుడు కూడా ఇట్లాగే సప్లై చైన్ డిస్రప్షన్స్ విషయంలో కానీ, లేకపోతే లోకల్గా భారత్లో కోవిడ్ వ్యాప్తి జరగకుండా ఏం చేయాలి అని కానీ, లేకపోతే మాస్కులు ఇట్లాంటి ఇండస్ట్రీ మనం బిల్డ్ చేయాలనేది కానీ, అండ్ అది కాక ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూసుకోవడం కానీ, అప్పుడు కోవిడ్ టైంలో ఎట్లాగైతే యుద్ధ ప్రాతిపదికన కొన్ని గ్రూప్స్ పనిచేశాయో అట్లాగే ఇప్పుడు కూడా ఒక 7 ఎంపవర్డ్ గ్రూప్స్ని రెడీ చేశారు. దీంట్లో మేజర్గా ఏంటంటే ఈ క్రైసిస్ ఆయిల్ దిగుమతులు మనకు చేసుకుంటప్పుడు మన అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ని తెచ్చుకోవాలి. దానికి సప్లై చైన్ పరంగా ఏం చేయాలి, ఇదొక అంశం. 2,
పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరగకుండా లేదా వాటిని కొంత ఒక సరైన రీతిన ఆ ప్రైసెస్ ని కంట్రోల్ చేసే రెగ్యులేట్ చేయడం కోసం, దానికి తగ్గట్టుగా ఎకానమీని మనము పెట్టుకునే విధంగా ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూసుకోవడం రెండోది. మూడోది ఏంటంటే అసలు బేసికల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు గ్యాస్ సప్లైకి సంబంధించిన గొడవ ఉందండి. గ్యాస్కి మనం ఆల్టర్నేట్స్ ఏం చేయాలి, దాని మీద మనం దృష్టి సారించాలి. ఆల్టర్నేట్స్ ఇప్పుడు మనకు వంట గ్యాస్ మనకు కొరత ఏర్పడింది అనుకోండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, హోటల్స్ వీటిలలో కమర్షియల్ సిలిండర్స్ అవసరం, వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళకు ఆల్టర్నేట్ విధానాలు, ప్రత్యామ్నాయ విధానాలు ఏముంటాయి, వాటి మీద ప్రత్యామ్నాయాలని వెతికే ఒక ప్రయత్నం చేయాలి. ఇదొక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అడ్వాంటేజ్ తీసుకుంటారు, బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. ఇదే టైంలో ప్రతిదానికి యుద్ధం అని చెప్తాడు ఎవడో, నీకు పప్పులు దొరకట్లేదంటే యుద్ధం వల్ల రా అంటాడు ఊరికనే అసలు. సో అట్లా బ్లాక్ మార్కెటీర్స్ ఈ సిస్టంలోకి వచ్చేస్తారు, వాళ్ళు కావాలని బ్లాక్ చేస్తూ ఉంటారు. ఇవాళ నేను చూస్తున్నాను పెట్రోల్ బంక్లకు సంబంధించి చాలా గొడవ నడుస్తుంది. ఏంటి అని అంటే కనుక ఎప్పుడో అంటే ఒక రూల్ ఉందంట, నిబంధన ప్రకారం ఏంటంటే వాళ్ళు పెట్రోల్ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకి ఈ పెట్రోల్ డీజిల్ని క్రెడిట్ కింద ఇస్తాయి. వాళ్ళు ఫస్ట్ సరఫరా చేస్తారు, ఓ 2-3 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో వీళ్ళు పే చేసే విధంగా ఒక అడ్జస్ట్మెంట్ ఉందంట, ఒక విధానం. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఆ కంపెనీలు ఏమడుగుతున్నాయంటే మీరు పే చేస్తేనే మీకు ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఇస్తామని అంటున్నారంట. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. సో వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఇస్తామనంటే వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకోవచ్చు, కానీ డబ్బులు ఇవ్వకుండా మేము ఎలా ఇస్తాం, అలా ఇవ్వము అని చెప్పేసి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వీళ్ళు ఎవరో అంటున్నారంట. సో మేజర్లీ దాంతో ఏమైందంటే మనకు క్రైసిస్ ఏర్పడుతోంది. అంటే ఇది పర్పస్ఫుల్లీ ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేయడానికి ఎవరన్నా బిహైండ్ ద స్క్రీన్ చేస్తున్నారంట? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ కావాలి. యాక్చువల్లీ సివిల్ సప్లైస్ మినిస్ట్రీలు ఇవి ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఈ బ్లాకేట్ జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఎక్కడ ఈ ఇష్యూ లేకుండా చూసుకోవాలి. ఇదే టైంలో ఇంకొకటి వస్తుంది, ఇప్పుడు ఈవీ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది కదా, ఇట్లాంటి టైంలో ఏం చేస్తారు, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఒక ఛాలెంజెస్ వస్తాయి, కుదుపు. సో ఒక్కసారిగా ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి ఈ పెట్రోల్ డీజిల్ ఇంజిన్స్ తయారు చేస్తున్నటువంటి కార్ల కంపెనీలు ఇమీడియట్లీ ఈవీలోకి మార్చాలి అని అంటే దానికి తగ్గ ప్రొడక్షన్ పెరగాలనా వద్దా, దాని మీద ఒక యాక్టివిటీ జరగాలి. పోనీ ఈవీలు కొనుక్కున్నా కూడా ఇమీడియట్లీ మనకు ఛార్జింగ్ స్టేషన్స్ ఎట్లా కొంచెం లాంగ్ టర్మ్ లోకి వస్తాయి. సో లాంగ్ టర్మ్ విజన్లోకి వస్తాయి. అందుకే మోదీ గారు నిన్న చెప్పిన దాంట్లో కూడా 7 ఎంపవర్డ్ గ్రూప్స్ వేటి మీద పనిచేస్తాయంటే ఇమ్మీడియట్ సమస్యలు ఏమేమి ఉన్నాయో వాటి మీద పనిచేస్తాయి, కొంత మిడ్ టర్మ్ మనం ఆలోచించగలిగే అబ్జెక్టివ్స్ మీద వర్క్ చేస్తాయి, లాంగ్ టర్మ్ విజన్తో పనిచేసేటి వస్తాయి. లాంగ్ టర్మ్ విజన్లోకి ఏమేమి వస్తాయంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ, లేకపోతే ఎలక్ట్రిక్ సిస్టమ్ తోటి మన కిచెన్స్ తయారు చేసుకునే విషయము, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్కి ఏం చేయాలి, వాళ్ళకి ఏమైనా సబ్సిడీస్ ఇవ్వాలా, వాళ్ళకి ఏ సబ్సిడీస్ ఇస్తే ఆ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసామండి, కోవిడ్ టైంలో నిజానికి మనకు మాస్కులు, శానిటైజర్స్, లేకపోతే ఈ పీపీఈ కిట్ల మీద బయట దేశాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. మనకి ఇంపోర్ట్ చేసుకుంటే కానీ లేని పరిస్థితి. అప్పుడు మన దగ్గర లేదు అసలు వ్యవస్థ. సడన్ గా లాక్డౌన్ పెట్టుకున్నాం కానీ బయట నుంచి రావాల్సిన సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఉంటాయి. ఏం చేయాలి మనం, వాళ్ళ మీద డిపెండ్ కావాలన్నప్పుడు. అప్పుడు నాకు మీకు స్టోరీస్ ఉంటే, అప్పుడు స్మృతి ఇరానీ టెక్స్టైల్స్ మినిస్టర్, ఆవిడ టైంలో ఆమె ఏం చేసిందంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళందరితోటి ఆన్లైన్లో ఒక మీటింగ్స్ పెట్టుకొని, పెద్ద కంపెనీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో పెట్టుకొని మీరు లాక్డౌన్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. లాక్డౌన్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం కోసం మళ్ళీ ఆ లాక్డౌన్లో ఏదైతే మనం జనరల్గా మనం తీసుకునేటువంటి జాగ్రత్త చర్యలు ఉంటాయో అవన్నీ పాటిస్తూనే కేవలం ఆ ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి. ఆ లోపల మనకు సప్లై చైన్ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఆ 2 నెలల వ్యవధిలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేకపోతే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన, మన నేవీకి సంబంధించినటువంటి వార్షిప్స్లో యుద్ధ ప్రాతిపదికన చాలా గూడ్స్ని తీసుకొచ్చారు. రా మెటీరియల్ తీసుకొచ్చుకున్నాం మనం బయట దేశాల నుంచి. దానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పనిచేసింది, అండ్ అట్ ద సేమ్ టైం ఏవియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు పనిచేశారు. రకరకాల విభాగాలు యుద్ధ ప్రాతిపదికన 3-4 నెలల్లో పనిచేశాయి. కాబట్టి మన దగ్గర వితిన్ 4-5 మంత్స్లోకి వచ్చేసరికి, మీకు గుర్తుంటే 2020 మార్చ్ ఇదే టైంలో 6 years ago ఇదే టైంలో లాక్డౌన్ ప్రకటించారు. కరెక్ట్గా జూలై ఆగస్ట్ వచ్చేసరికి, మీకు గుర్తుంటే జూలై ఆగస్ట్ వచ్చేసరికి మనకు రకరకాల రంగురంగుల మాస్కులు మార్కెట్లోకి వచ్చాయి. రకరకాల మాస్కులు అండ్ వాటితో పాటు శానిటైజర్కి సంబంధించి ఒక సపరేట్ దీని ఏమంటారు, కాల్తో ప్రెస్ చేస్తే
మనం శానిటైజర్ యూజ్ చేసుకునే విధంగా ఉండేటువంటి సిస్టమ్స్, చిన్న apparatus. కొత్త అన్నమాట అప్పటికప్పుడు మనం క్రియేట్ చేసుకోగలిగాం. అండ్ ఇంకా చెప్పాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ పనిచేసింది, మెడికల్ ఇండస్ట్రీ యుద్ధ ప్రాతిపదికన పనిచేసింది. మీకు 2020లో కోవిడ్ వచ్చిన రోజుకి ఆగస్టు సెప్టెంబర్ వచ్చేసరికి సుమారు 5,000 కోట్ల ఇండస్ట్రీ ఫామ్ అయింది మన దేశంలో. సో సంక్షోభం నుంచి 5,000 కోట్ల ఇండస్ట్రీ అంటే అర్థం చేసుకోండి, ఎంత రాత్రికి రాత్రి మనం ఆ ఒక 3-4 నెలల వ్యవధిలో మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఒక కొత్త సంచలనమే క్రియేట్ చేయగలిగాం. ఇవన్నీ ఏంటంటే అదే టైంలో కోవిడ్ వ్యాక్సిన్ గురించి వర్క్ జరిగింది. విత్ ఇన్ 2 years మనం వ్యాక్సిన్ తీసుకురాగలిగాం. అండ్ వ్యాక్సిన్ తీసుకురావడమే కాదు, వ్యాక్సిన్ని అంటే ఏ ప్రాబ్లము లేకుండా అందరికీ మళ్ళీ మనం వ్యాక్సినేషన్ చేయడానికి మళ్ళీ ఒక పద్ధతి. అవును. సో ప్రతిరోజు దానికి ఇబ్బంది రాకుండా ఎట్లా వ్యాక్సినేషన్ ఉండాలి, మళ్ళీ ఆ వ్యాక్సినేషన్ రావడమే కాదు, వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవడం, అది ఆన్లైన్లో తీసుకున్నాం మనం. అన్ని దేశాల్లో పేపర్ మీద రాసిచ్చారు, మనం ట్రావెల్ చేయాలంటే సర్టిఫికేషన్ కంపల్సరీ, అది ఇవ్వాలి కదా, చూపించాలి అది మనం. ఇట్లా రకరకాల అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. అట్లా కోవిడ్ టైంలో ఒక పెద్ద కెలామిటీలో మనం ఎలా హ్యాండిల్ చేయగలిగామో ఇప్పుడు ఆ సీరియస్నెస్తో పనిచేయాలనేది మోదీ గారు చెప్తున్నారు. నాకు ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే కోవిడ్ లాంటి సీరియస్నెస్ ఉండబోతుందని మోదీ గారు చెప్తున్నారా? ఇది చాలా డేంజరస్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంకో ప్రస్తావన చేయాలి సాయి గారు. అంటే ప్రధానమంత్రి అలా అన్నారంటే ఖచ్చితంగా ఆయన సటిల్ ఇన్పుట్స్ ఉన్నాయి. మనం కనుక చూస్తే ఫిలిప్పీన్స్లో ప్రస్తుతం జాతీయ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్టు వాళ్ళ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఆయన నిన్న డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ దేశానికి కేవలం 45 రోజుల ఈ చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయట. అందువల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ దృష్ట్యా ఈ ఎమర్జెన్సీకి రీజన్ తీసుకుంటున్నట్టు ఆయన హీ మేడ్ ఏ స్టేట్మెంట్ అండి. అంటే నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ ఒక రకంగా ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు కోవిడ్. కరెక్ట్. సో ఆయన ముందు చూపుతో ఆయన ప్రకటన చేశారు. మనకి ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఉన్న నిల్వలను బట్టి మనం కూడా అలాంటి ప్రకటన ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో గవర్నమెంట్ నుంచి. అదే ఇప్పుడు దానికి మరి ఏం చేయగలుగుతాం అనేది క్వశ్చన్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకు చాలా వాటికి పెట్రోల్ డీజిల్ మీదనే ఆధారపడి ఉన్నాం, మనం గ్యాస్ మీదనే ఆధారపడి ఉన్నాం. ఎనర్జీ క్రైసిస్ అనేది మనం ఇంకా ఇప్పటికి మనం చూడలే, మనం ఇంకా దానికి రెడీ కాలే. లిటరల్గా మాట్లాడితే అన్ని వ్యవస్థలు ఆగిపోతే, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇందులో క్వశ్చన్ ఏంటంటే సరే ఆఫీస్కి పోయే ఎంప్లాయీస్ వాటికంటేనేమో కోవిడ్ టైంలో కూడా మనం చూసాము, దాన్ని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్స్, ఇట్లాంటి కొత్త ఎమర్జీ. ఈవెన్ మన మీడియా ఇండస్ట్రీలో కూడా గెస్ట్ ఆ స్టూడియోకి రాకుండా మనం జూమ్ కాల్లో తీసుకునే ఆప్షన్స్ కూడా మనం ఎమర్జ్ చేయగలిగాం. ఇట్లా ఉన్నాయి కానీ బట్ బేసికల్లీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే, ట్రేడ్ మూవ్మెంట్ ఆగిపోతే, అది దాని వరకు కూరగాయలు రావాలన్నా కానీ ఎక్కడి నుంచో రావాలి లారీ. మనం ఇదివరకు చూసేవాళ్ళం 10 ఏళ్ల క్రితం, నా చిన్నప్పుడు 15-20 ఏళ్ల క్రితం అనుకుని చూసేవాళ్ళం కదా, లారీలు సమ్మె చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద రక్కస్ క్రియేట్ అయిపోయి ఉండేది, కేఓస్ వచ్చి ఉండేది. మీకు గుర్తుంటే లారీలు సమ్మె చేశారంటే అప్పట్లో లారీలు సమ్మె చేస్తే ఏముంటుంది, ఎవరు మనం పోవట్లేదు కదా అని చిన్నప్పుడు అనుకునేవాడి. తర్వాత తెలిసింది ఏంటంటే అసలు బేసికలీ వాళ్ళ మనం వాడే ప్రతి వస్తువు వాళ్ళ ద్వారానే వచ్చేది, ట్రక్స్ తోటే వస్తుంది కదా. సో ఈ ట్రేడ్కి సంబంధించి ఏం జరగబోతుందనేది చూడాలి. దీనికి ప్రత్యామ్నాయాలు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మొన్ననే మనము ఈ ఇష్యూ రాగానే మనకు గుర్తుంటే సుజాత శర్మ, ఈ పర్టికులర్ పెట్రోలియం మినిస్ట్రీకి సంబంధించిన అధికారి, ఆవిడ ప్రెస్ మీట్స్ పెట్టి ఎవ్రీడే చెప్తున్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే కమర్షియల్ సిలిండర్స్కి దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, బట్ డొమెస్టిక్ సిలిండర్స్కి ప్రాబ్లం లేదు, మేము దాన్ని క్లియర్ చేస్తున్నామన్నారు. సో మీరు ఇమీడియట్గా బుకింగ్స్ చేసుకోకండి, పానిక్ బుకింగ్స్ వద్దు అని చెప్తున్నారు. ఇవాళ పానిక్గా వెళ్ళి పెట్రోల్ బంక్ల ముందు వేచి చూసి ట్యాంకులు ఫిల్ చేసుకోవాల్సిందే. సార్ ఎన్ని రోజులు వస్తుంది ఒక ట్యాంక్ కెపాసిటీ మ్యాక్సిమం? కరెక్ట్. వాళ్ళు వాడేదాన్ని బట్టి 2 రోజులు 3 రోజులు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ కదా. కరెక్ట్. అందువల్ల హడావిడి పట్టం అనవసరం. అయితే ఒకటి మీరు అన్నట్టు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారి మనసులో ఒక ఆలోచన ఉంది, వాళ్ళ క్యాబినెట్ అంతా కూడా కలిసి కూర్చొని కోవిడ్ అయినా లాస్ట్ టైం ఉన్నంత కఠినమైన నిబంధనలు లేకుండా ఎంతో కొంత సరళీకరించి రాత్రి వేళల్లో నియంత్రించే కార్యక్రమం ఏదైతే జరుగుతుందని అనుకోవచ్చు. ఇంకా అది ఆయన నేరుగా ఇంకో ప్రకటన చేసే వరకు మనం ఇలాగే భావించాలి. ఏది ఏమైనా వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అండి. మనం చాలా వాటికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం తెచ్చుకున్న సమస్య కాదు, మోదీ గారు క్రియేట్ చేసిన సమస్య కాదు. ఇది ఎవరో ఎక్కడో ఏదో జరిగితే మనకు డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత ఈజీగా మనం మాట్లాడుతున్నాం చాలా విషయాల్లో, గ్లోబలైజేషన్ గురించి మనం మాట్లాడుతున్నాము. గ్లోబలైజేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సరే మన దేశంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మనం రెగ్యులర్ కోవిడ్ టైంలో కూడా ప్రూవ్ అయింది అదే, మనం
మన భోజనానికి మనం బతకడానికి కావాల్సినటువంటి వస్తువుల్ని లేదా వాటిని ఆహారాన్ని వాటిని మనమే పండించుకోగలం. దాంట్లో మనకు ఆత్మనిర్భరత అయితే ఉంది. ఏమీ లేకపోయినా సరే మనకు వచ్చిన ఈ తేలికపాటి చిన్న చిరు ధాన్యాలతోటి వీటితోటి మనం బతకగలం. బతకడానికి మాత్రం ఏ ప్రాబ్లం లేదు. బయట దేశాల మీద డిపెండెన్సీ లేదు. మన ఫోన్ నడవాలంటే ఇంకో దాని మీద డిపెండెన్సీ ఉండొచ్చు, మన కార్ నడవాలంటే డిపెండెన్సీ ఉండొచ్చు, మన బైక్ నడవాలంటే డిపెండెన్సీ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదో వాటి మీద డిపెండెన్సీ ఉండొచ్చు. కానీ బట్ వెరాజ్ ఈ చిన్న మన బతకడానికి కావాల్సినటువంటి వాటిని మాత్రం మనం తీసుకోగలం. దట్ ఈస్ ద రీజన్ మనం కోవిడ్ టైంలో కూడా పేద ప్రజలకు అందరికీ కూడా లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మనం ఫ్రీగా సరఫరా చేయగలిగింది ఈ దేశం. వేరే ప్రొడక్షన్ దేశాలకు కూడా సపోర్ట్ చేసాం. సో దట్ ఈస్ ద పాయింట్. అయితే ఎకానమీ తగ్గకుండా ఇప్పుడు మోదీ గారి పాయింట్ ఏంటంటే ఎకానమీ గ్రోత్ రేట్ మనది చాలా బాగుంది. 7% to 8% గ్రోత్ రేట్ లో మనది నడుస్తోంది. సో జీడిపి గ్రోత్ రేట్ తగ్గకుండా ఏం చేయాలనే దాని మీదనే ఇప్పుడు ఈ చర్చ అంతా. ఐ హోప్ ఇంత దూరం కూడా రావద్దు, ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లోకి కూడా మనం వెళ్ళొద్దు. అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కరించబడాలని కోరుకుందాం. ఓకే.